యోహాను సువార్త గురించిన విషయాలు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రథమ శిష్యుల్లో ఒకడు యోహాను. ఈ సువార్త రాసింది యోహాను గారే. ఆ విషయాన్ని యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనంలో మనం చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభు దేవుడని, అభిషక్తుడని, లోకరక్షకుడని యోహాను రాసిన ఆయన మాటలను బట్టి, కార్యాలను బట్టి తేట తెల్లంగా అర్థమవుతుంది. యోహాను గారు 7 సాక్షులను ఆయన వాడాడు. మొదటిగా బాప్తిస్మమిచ్చి యోహాను, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యమిచ్చారు. రెండవది, తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాటలు మీరు వినండి అని సాక్ష్యమిచ్చారు. మూడవది, యేసుక్రీస్తు ప్రభువారు తానే తన గురించి సాక్ష్యమిచ్చారు. నేను తండ్రి ఏకమై ఉన్నామని, నా యందు తండ్రి, నేను తండ్రి యందును ఉన్నామని చెప్పారు. నాలుగవది, పరిశుద్ధాత్ముడు గురించి చెప్పారు. నేను వెళ్ళిన తర్వాత సర్వసత్యములోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆయన తనంతట తాను ఏమీ బోధించగా నేను చెప్పిన విషయాలను మీకు గుర్తు చేస్తాడు అని చెప్పారు. ఐదవదిగా, లేఖనాలు నేనెవరో సాక్ష్యమిస్తాయి అని ప్రభు చెప్పారు. ఆరవదిగా, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు సాక్ష్యమిచ్చారు. ఏడవదిగా, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యాలను చూసి నమ్మిన వారందరూ కూడా ఈయన మెస్సయ్య అని సాక్ష్యమిచ్చారు. ఉదాహరణకి, సమరయ స్త్రీ నీవే మెస్సయ్యవని నేను గ్రహించుచున్నానని చెప్పింది. అలాగే మార్త నీవే మెస్సయ్యవని యేసుక్రీస్తు ప్రభువారితో చెప్పింది. వీటితో పాటు యోహాను గారు 7 అద్భుతాలను ఎంచుకున్నాడు. ఈ 7 అద్భుతాలను సూచనలు అని చెప్పాడు. సూచన అంటే మబ్బు వస్తే వర్షం వస్తుందని అనడానికి ఒక సూచన. ఈ విధంగా అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన మొదటి సూచక్రియ నీటిని ద్రాక్షారసంగా మార్చటం. అక్కడ 6 రాతి బాణలు ఉంటాయి. ఆ 6 రాతి బాణలు యూదుల ఆచారాలకు సాదృశ్యం. వాటిని అంతమొందించి నూతనత్వాన్ని నేను తీసుకురాబోతున్నాను అని ప్రభువు ఆ సూచక క్రియ ద్వారా తెలియచేశారు. రెండవది, ఒక అధికారి కొడుకుని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరచటం. మూడవదిగా, బెతస్తా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుండి బాధపడుతున్న పక్షవాయువు గల రోగిని ప్రభు స్వస్థపరచటం. నాలుగవదిగా, 5 రొట్టెలు 2 చేపలు అనేక మంది తినేటట్లు ఆశీర్వదించటం. ఐదవదిగా, నీటి మీద నడుచుకుంటూ వెళ్ళటం. ఆరవదిగా, గ్రుడ్డివానిని స్వస్థపరచటం. ఏడవదిగా, చనిపోయిన లాజరుని బ్రతికించటం.